హాయ్ గైస్, ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ వాళ్ళు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అండ్ దీని యొక్క షెడ్యూల్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి 1/8 2024 నుంచి 21/8 2024. సో ఈ మంత్లో అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 21 ఆగస్ట్. ఆ లోపల అయితే అప్లై చేసుకోండి. అండ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి సెప్టెంబర్లో ఉంటుంది. అండ్ కాల్ లెటర్స్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఇవన్నీ అక్టోబర్ మంత్లో ఉంటాయి. అండ్ రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ మనకి అక్టోబర్ కానీ నవంబర్లో కానీ ఇస్తారు. అండ్ దాని యొక్క కాల్ లెటర్ కూడా మనకి నవంబర్లో ఇస్తారు. ఇలా మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ వాళ్ళు పీడిఎఫ్లో ఇండెక్స్ కూడా ఇచ్చారు. మీన్స్ మనకి ఎక్కడ ఏ టాపిక్లో డౌట్ ఉన్నా కానీ మన ఇండెక్స్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే ఇచ్చారు, ఇవి ఒకసారి చెక్ చేయండి. అండ్ దాని తర్వాత మనకి ఎలిజిబుల్ క్రైటీరియాస్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిఎన్బి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్. ఈ అన్ని బ్యాంక్స్లో ఉన్న పోస్టులు అన్ని కలిపి వీళ్ళైతే మనకి సెలెక్ట్ చేశారు. అండ్ ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసి క్యాండిడేట్స్ ఎవరైతే దీనికి అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఎలిజిబుల్ కండిషన్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ చెక్ చేసుకున్న తర్వాతే బేసిక్ క్రైటీరియాని బట్టి వీళ్ళు అనేది అపాయింట్మెంట్ అనేది తీసుకుంటారు. అండ్ తర్వాత మీరు ఆ బ్యాంక్కి ఎలిజిబులా లేదా అని చెప్పేసి ఆ బ్యాంక్ వాళ్ళ రిక్రూట్మెంట్ వాళ్ళ అథారిటీ చేతుల్లోనే ఉంటుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్ చూస్తే కనుక సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ ఆర్ టిబెటియన్ రిఫ్యూజ్ అయినా అయి ఉండాలి. అండ్ ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ హ్యాస్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, ఇలా వీటి నుంచి వచ్చిన వాళ్ళైనా దీనికైతే ఎలిజిబుల్. అండ్ ఏజ్ వచ్చేసి యాజ్ ఆన్ 1/8/2024 మీదే ఉండాలి. అండ్ మినిమం ఏజ్ 20 years, మ్యాక్సిమం ఏజ్ 30 years అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ చూస్తే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎమర్జెన్సీ కమిషన్ ఆఫీసర్స్, షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ వీళ్ళకి 5 years. అండ్ పర్సన్స్ అఫెక్టెడ్ బై 1984 రియాట్స్ వాళ్ళకి 5 years అయితే ఉంటుందన్నమాట. అండ్ రిజర్వేషన్ ఫర్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి చూసుకుంటే కనుక అండర్ సెక్షన్ 34 ఆఫ్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 దీని ప్రకారం అయితే వీళ్ళకి రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసి విజువల్ ఇంపైర్మెంట్ వాళ్ళకి ఎలా, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి ఎలా, సో డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి డిఫరెంట్ రిజర్వేషన్ పాయింట్స్ అయితే ఇచ్చారు. ఈ పీడిఎఫ్ని అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ గైడ్లైన్స్ ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఆర్ స్పెసిఫైడ్ డిజబిలిటీస్ యూజింగ్ ఏ స్క్రైబ్. సో స్క్రైబ్ అంటే తెలుసు కదా, మనం వాళ్ళు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే రాయలేరో వాళ్ళు వేరే పర్సన్ని పెట్టుకొని రాస్తారు కదా, సో వాళ్ళని మనం స్క్రైబ్ అయితే అంటాం. వాళ్ళకు కూడా మనకి రూల్స్ అయితే ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. అండ్ దాని తర్వాత విజువల్ ఇంపైర్డ్ క్యాండిడేట్స్కి అండ్ లోకోమెట్రీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి ఇలా అయితే కొన్ని రిజర్వేషన్స్ కూడా ఇచ్చారు, చెక్ చేయండి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇచ్చారు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ మీన్స్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో వీటిలో ఏదైనా పర్లేదు. అండ్ వ్యాలిడ్ మార్క్ షీట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ దాని తర్వాత క్రెడిట్ హిస్టరీ. సో క్యాండిడేట్స్ ఎవరైతే దీనికి అప్లై చేస్తున్నారో వాళ్ళకి హెల్తీ క్రెడిట్ హిస్టరీ అయితే కావాలన్నమాట. అండ్ అలాగే మీరు దీనికి అప్లై చేసే ముందు మీన్స్ డాక్యుమెంట్స్ కానీ దానికి వచ్చే ముందు అప్డేటెడ్ క్రెడిట్ హిస్టరీ అయితే వీళ్ళు అడుగుతున్నారు. అండ్ అలాగే సిబిల్ స్కోర్ కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ సిబిల్ స్కోర్ కూడా చాలా అప్డేటెడ్గా ఉండాలి. అండ్ క్యాండిడేట్స్ ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉండదో వాళ్ళు సిబిల్ స్టేటస్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ అప్లికేషన్ ఫీ చూస్తే కనుక అప్లికేషన్ ఫీ వచ్చేసి 175 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. అండ్ 850 ఫర్ ఆల్ అదర్స్కి అయితే ఉంటుంది. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్, ఇది ఒక ఆబ్జెక్టివ్ టైప్. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 ఉంటే 100 మార్క్స్కి. అండ్ ఎగ్జామ్ టైం వచ్చేసి 60 minutes అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో టోటల్గా 155 క్వశ్చన్స్, 200 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీన్స్ దీని మీద 2 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం 25 మార్క్స్ వరకు ఉండొచ్చు. అండ్ ఇంగ్లీష్ మీద అయితే ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత మనకి 34 రాంగ్ ఆన్సర్స్ వచ్చేసి 1/4 మార్క్ అయితే డిడక్ట్ చేస్తారు. అండ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ కట్ ఆఫ్ స్కోర్ వచ్చేసి ఈచ్ క్యాండిడేట్కి మినిమం స్కోర్ అయితే ఉండాలి, అప్పుడే వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే తీసుకుంటారు. అండ్ స్కోర్స్
The corrected scores obtained by each of the candidate in different sessions will be normalized using ఈక్వి పర్సెంటైల్ మెథడ్. సో మనకి డిఫరెంట్ సెషన్స్‌లో వచ్చిన స్కోర్స్ అన్నీ ఈక్వి పర్సెంటైల్ మెథడ్ ద్వారా అయితే వీళ్ళు టాలీ చేస్తారు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది మనకి లాస్ట్‌లో చూపిస్తాను. ఆ టేబుల్ కూడా మనకైతే ఇచ్చారు. అండ్ అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో చేంజ్ చేయరు. అండ్ వాళ్ళు కావాలంటే ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్‌ని స్టూడెంట్స్‌ని బట్టి వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఎయిదర్ ఆన్‌లైన్ మోడ్ ఆర్ ఫిజికల్ మోడ్ ఓన్లీ లిమిటెడ్ క్యాండిడేట్స్‌కి జరుగుతుందనమాట. ఎవరికి అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, మైనారిటీ కమ్యూనిటీస్ లైక్ అగర్తల, ఆగ్రా, అహ్మదాబాద్, అమృత్సర్, బెంగుళూరు, భోపాల్ ఇలా అయితే ఉన్నాయి. ఇవి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంటర్వ్యూ చూసుకుంటే గనక ఎవరైతే ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్‌లో మినిమమ్ మార్క్స్ అయితే వస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూ అనేది సెలెక్ట్ సెంటర్స్‌లోనే చేస్తూ ఉంటారు. సో సెంటర్, అడ్రస్, వెన్యూ, టైమ్, డేట్ ఇవన్నీ మనకి కాల్ లెటర్ ద్వారా అయితే మనకి ఇస్తూ ఉంటారు. అండ్ అలాగే కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మనం వెబ్‌సైట్ www.ibbs.in వెబ్‌సైట్‌లో అయితే మనం చెక్ చేస్తూ ఉండాలి. అండ్ దాని తర్వాత లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి అడుగుతున్నారు అంటే వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ అడుగుతున్నారు. అండ్ వ్యాలిడ్ సిస్టమ్ జనరేటెడ్ ప్రింట్‌ఔట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ రిజిస్టర్డ్ ఫర్ సీఆర్‌పీ పీఓ దాన్నైతే అడుగుతున్నారు. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. అండ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అదొకటి అడుగుతున్నారు. అండ్ మార్క్ షీట్ ఆర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్ అడుగుతున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ దే ఆర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఏ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు. అండ్ ఇన్కమ్ అండ్ ఎస్ఎస్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. అండ్ డిజేబిలిటీ అయితే గనక పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ అయితే చూపియాలి. ఇష్యూడ్ బై ద డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ దాని మీద అయితే ఉండాలి. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళ యొక్క పొజిషన్‌ని చూపించుకొని సర్టిఫికేట్ అనేది చూపియాలి. అండ్ అలాగే క్యాండిడేట్స్ ఎవరైనా గవర్నమెంట్‌లో పనిచేస్తూ ఉంటే మళ్ళీ దీనిలో రావడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకురావాలి. అండ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇఫ్ అప్లికబుల్ అండ్ పర్సన్స్ ఫాలోయింగ్ ఇన్ అబోవ్ ఆల్ ద కేటగిరీస్ వాళ్ళు సర్టిఫికేట్స్ అయితే చూపియాలన్నమాట. ఐడెంటిటీ వెరిఫికేషన్ మీన్స్ ఎగ్జామ్ హాల్‌లో అండ్ ఇంటర్వ్యూలో మీరు కాల్ లెటర్‌తో పాటు మీ యొక్క ఫోటోను కూడా తీసుకురావాలి. అండ్ ఫోటో ఐడెంటిటీ లైక్ పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్ ఇలా ఏదో ఒకటి తీసుకొచ్చి మన ఐడెంటిటీ అనేది ప్రూవ్ చేయాలి. లేదంటే గనక వాళ్ళు మనల్ని అయితే అలో చేయరు. అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్‌లో మనకి బయోమెట్రిక్ డేటా మీన్స్ రైట్ థంబ్ ఇంప్రెషన్ కూడా వీళ్ళు తీసుకుంటారనమాట. అండ్ అలాగే క్యాండిడేట్స్‌కి ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఇన్‌స్ట్రక్షన్స్ కూడా వీళ్ళైతే మనకి ఇచ్చారు. ఒకసారి చెక్ చేయండి. అండ్ దాని తర్వాత మెయిన్ ఎగ్జామ్‌కి కూడా ఇచ్చారు. ఒకసారి చెక్ చేయండి. అండ్ హౌ టు అప్లై చూసుకుంటే గనక మనం చెప్పాం కదా వెబ్‌సైట్ www.ibbs.in వెబ్‌సైట్‌లో మనం అప్లై చేయొచ్చు. అండ్ అప్లికేషన్ ఫీస్ కూడా మనకి మళ్ళీ ఇచ్చారు. అండ్ అప్లై చేయడానికి ఫస్ట్ వెబ్‌సైట్ దగ్గరికెళ్ళిన తర్వాత అక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ అని మీద క్లిక్ చేసి తర్వాత అయితే అప్లై చేయొచ్చు. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి వ్యాలిడ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అనేది మస్ట్‌గా ఇవ్వండి. దేనికంటే వాళ్ళు మనకి దాంతోనే కాంటాక్ట్ అవుతారు. అండ్ మనకి ఆ అప్లికేషన్ ప్రొసీజర్‌లో ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్, సర్టిఫికేట్ యాస్ మెన్షన్డ్ ఇన్ క్లాజ్ అండ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు క్యాప్చర్ అండ్ అప్లోడ్ దేర్ లైవ్ ఫోటోగ్రఫీ కూడా త్రూ వెబ్‌కామ్ గానీ, మొబైల్ ఫోన్ ద్వారా అయినా గానీ వాళ్ళైతే తీసుకుంటారు. ఒకసారి చెక్ చేయండి. అండ్ తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అన్ని డీటెయిల్స్ నీట్‌గా ఫిల్ చేయండి. దాని తర్వాతే సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే నొక్కండి. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మనం ఆన్‌లైన్ ద్వారానే చేయాలి. అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడైతే లిస్ట్ అయితే ఇచ్చారు. ఒకసారి చెక్ చేయండి. అండ్ ది నోటిఫికేషన్‌ని కంప్లీట్ చెక్ చేసిన తర్వాతే ఒకసారి ఎగ్జామ్‌కనేది అప్లై చేయండి. అండ్ ఐబీపీఎస్ వాళ్ళు వాళ్ళ యొక్క అనౌన్స్‌మెంట్స్‌ని www.ibbs.in వెబ్‌సైట్‌లో టైమ్ టు టైమ్ అయితే ఇస్తారు. సో, ఆ వెబ్‌సైట్‌ని తరోగా చెక్ చేస్తూ ఉండండి. అండ్ వేకెన్సీస్ చూస్తే గనక బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే ఏం లేవు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే 885 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఏమీ లేవు. అండ్ కెనరా బ్యాంక్‌లో 750 ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2000 ఉన్నాయి. అండ్ ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌లో 260, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 200, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో 360, యూకో బ్యాంక్‌లో ఏమీ లేవు. అలా టోటల్‌గా 4455 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, అవి బ్యాంక్స్‌లో నాట్ రిపోర్టెడ్ మీన్స్ మే ఇంక్లూడ్ బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ అయినా ఉండొచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేయండి. అండ్ దాని తర్వాత మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. ప్రిలిమినరీకి, మెయిన్ ఎగ్జామ్‌కి ఎక్కడెక్కడ ఏ స్టేట్‌లో ఏ సెంటర్స్ అయితే ఉన్నాయో వాళ్ళ లిస్ట్ అయితే ఇచ్చారు. ఒకసారి చెక్ చేయండి. అండ్ గైస్ ఎగ్జామ్‌కి అప్లై చేసే ముందు ఈ నోటిఫికేషన్‌ని కంప్లీట్‌గా చెక్ చేయండి. అండ్ నేను ఈ నోటిఫికేషన్‌ని మన ఇన్‌స్టా బయోలో ఇస్తాను. అండ్ యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఫర్ మోర్ జాబ్ నోటిఫికేషన్స్ ఫాలో అనంత కృషి.